పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరోసారి కుటుంబ కలకలం రేగుతుందా? జగన్మోహన్ రెడ్డిపై విజయమ్మ ఆవిడపెచ్. కుమార్తె షర్మిలకు అన్యాయం జరుగుతుందని జగన్పై నేరుగా వేసిన విజయమ్మ, షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం అంటూ వైఎస్ఆర్ కుటుంబం ఆస్తుల అంశం బహిరంగ సమాజంలో మరోసారి కలకలం రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలకు అన్యాయం చేస్తున్నారంటూ, చెల్లెలు పిల్లలకు ఆస్తుల పంపకం అంశం సరికాదంటూ విజయమ్మ ఆవిడపెట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో మరోసారి తమకు అన్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులే బయటకు వచ్చినట్లయింది. జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవిడపెట్లో ఉన్న సారాంశం తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారని, రాజకీయాల్లో ఆయన చాలా పైపైకి వెళ్ళినప్పటికీ కుటుంబ విషయంలో తమని చాలా దూరం చేస్తున్నారని తల్లి చెల్లెల నుంచి వివాదాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలోని ఆస్తుల పంపకాలు, ఇతరత్ర అంశాల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి పారదర్శకం లేదని, అందులోనూ తమ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారనేది వివాదంగా ఉంది. ఇదే విషయాన్ని చెల్లెలు షర్మిల కూడా మొన్న మధ్య వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ కుండబద్దలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్నయ్య ఉంటే శత్రువులు అక్కర్లేదని, అలాగే జగన్మోహన్ రెడ్డి అన్న అనే పదానికి కలంకమని ఆమె అనడం చాలా చర్చనీయాంశమైంది. తాజాగా వైఎస్ కుటుంబాస్తుల వివాదంలో తల్లి విజయమ్మ చేసిన అఫిడవిట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. తన సొంత కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనవలైన షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నారని ఆమె నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో అఫిడవిట్ దాఖలు చేసింది. వైఎస్ఆర్ బ్రతికినంత వరకు ఆస్తుల పంపకం జరగలేదని, ఉన్నవన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టారు. తమ నలుగురు మనవలు మనవరాలకు ఆస్తులను సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ ఆఖరి కోరిక అని, ఆజ్ఞ అని ఆమె గుర్తు చేశారు. జగన్ తన మేనల్లుడు మేనకోడలికి దక్కాల్సిన వాటానివ్వకుండా మోసం చేయడంపై విజయమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరస్వతి సిమెంట్ షేర్లతో పాటు బెంగళూరులోని ఇలహంక ఇల్లు కూడా నిర్మించలేదని, ఇది వైఎస్ఆర్ స్వయంగా ఇచ్చిన ఆదేశమని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కారణాలతో లేదా ఇతర విభేదాలతో తన చెల్లెలి పిల్లలకు రావాల్సిన ఆస్తుల్ని జగన్ అడ్డుకోవడం ధర్మం కాదని ఆమె అఫిడవిట్లో పేర్కొన్నారు. షర్మిల అడుగుతున్నది కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే, ఆమెకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటాయే తప్ప జగన్ ఇచ్చే బహుమతి కాదని విజయమ్మ తేల్చి చెప్పారు. ఈ వివాదంలో తనను బినామీగా చిత్రీకరించడంపై విజయమ్మ తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. దేవుడి సాక్షిగా నేను చెప్తున్నవి వాస్తవాలు. షర్మిల ఆస్తుల కోసం పాకులాడుతుందని జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకొని తన మేనల్లుడు మేనకోడలికి న్యాయం చేస్తారని ఒక తల్లిగా ఆశిస్తున్నట్లు ఆమె తన అఫిడవిట్లో బాధపడ్డారు. విజయమ్మ గతంలో కూడా తన అవసరం తన కొడుకు జగన్కి లేదని, తన అవసరం ఇప్పుడు తన కుమార్తె షర్మిలకు ఉందని అన్నారు. అంటే కూతురు షర్మిల పక్కనే ఇప్పుడు ఉండిపోయినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అవసరం తనకు లేదంటూ ఆమె షర్మిలకు తన అవసరాన్ని అప్పట్లో చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. ఎన్సీఎల్టీలో జగన్ చేసిన పిటిషన్కు కౌంటర్గా విజయమ్మ నేరుగా షర్మిల వైపు నిలబడడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. జగన్ పేర్కొంటున్న బహుమతి వాదనను ఆమె పూర్తిగా ఖండించారు. వైఎస్ఆర్ వారసులుగా అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుతూ విజయమ్మ చేసిన ఈ అఫిడవిట్ జగన్ వైఖరిని తప్పుపడుతూ షర్మిల పోరాటానికి నైతిక బలాన్ని చేకూర్చింది. మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత పరిణామాలు చాలా మారిపోయాయి. ముఖ్యంగా ఆయన కుటుంబంలో ఎవరు ఎలాంటి వారనేది బహిరంగ సమాజానికి అప్పటిదాకా తెలియదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారాల్లో ఎంత సూటిగా ఉంటారు అనేది ఇందులో తెలుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.